గామి గామి ట్రైలర్ రియాక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. 755 సబ్స్క్రైబర్స్ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉన్నాం మనం. ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. అలాగే లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి. వీడియోకి వచ్చిన వెంటనే లైక్ చేయండి. అరే నేను మధ్య మధ్యలో ఆపుతాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. మంగళ శ్యామ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏ అన్న వేయాలన్నా వికాస్ అన్న నై. He did not tell in that mood. నా ఏ వచ్చారు కదా అని అంటే నిన్నేమంటారేమో అంటారా ఆడియన్స్ ని తప్పుదారులకు తీసుకెళ్ళి నువ్వు ప్లే కొట్టరా నువ్వు అంత నచ్చిందా బిట్టి నవ్విసుకుంటున్నావు పాజిటివ్స్ మరి. కూలింగ్ గ్లాసెస్ తో విజువల్స్ ఏం ఎంజాయ్ చేస్తారు బ్రో. నాది బానే ఉంటది, కనిపిస్తుంది బానే, అందుకే పెట్టుకున్నాం. లేకపోతే వి షుడెంట్. అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. సిజీ పార్ట్ భలే ఉంది కదా. ఇట్లా స్టార్టింగ్ లో షాట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ కూడా చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. అంటే లైక్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? ఏంట్రా చాలా బాగుంది. నాకు ఇంట్రెస్ట్ అలా గుర్తొచ్చింది నాకు. ఎగ్జాక్ట్లీ ఇదేంట్రా ఎక్స్ట్రాక్షన్ గుర్తొచ్చిందిరా నాకు. మెయిన్ అంటే ఆ పెద్ద ఇది చూపించినప్పుడు, అదంతా చూపించినప్పుడు నాకు ఎక్స్ట్రాక్షన్ గుర్తొచ్చింది. ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. అరే సర్లే తర్వాత మాట్లాడదాం. పర్లేదు కట్ తీసుకో, డౌట్ ఏమి. అదే డౌట్ రా, ఆ ట్రైలర్ మీద నాకు డౌట్ మెయిన్. ఫస్ట్ టైం అదేదో సైన్స్ ఫిక్షన్ చూపించాడు, ఇప్పుడేమో మళ్ళీ దేవదాసి అని చెప్పేసి ఇంకోటి ఏదో చూపిస్తున్నాడు మనోడు. ఓకే నువ్వు ఇప్పుడు అది నీకు తెలియాలంటే సినిమా చూడు, యాక్చువల్ చేయండి. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. असली थे नाप दे, आपकी जान को खतरा हो सकता है. చూడు షాట్ విజువల్ బాబు. It's going to be a groundbreaking discovery. లైఫ్ లాంగ్ ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? నాడే ఈ షాట్ రా తిరిగిపోయింది కదా, వాళ్ళు ఒక్కసారి వెనక్కి ఇది కరెక్ట్ టైం హ్యాండ్ వేస్తుంది. ఇప్పుడు నా క్యామియో అన్నిసార్లు చూడక్కర్లేదు. తెలుసా నువ్వు ఎప్పుడు జంతువుగా అదిగో రియలిస్టిక్ వచ్చింది అనుకుంటున్నావు. అంటే మూవీ బాగా టైం తీసుకొని చేశారు రా. అంత మంచి క్లారిటీ, అంత మంచి అవుట్పుట్ తీసుకురావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత టైం? దగ్గర 4 years అవుతుంది కదా మూవీ స్టార్ట్ చేసి. 4 years ఏంట్రా, 6-7 ఏళ్ళు అయిపోయిందిరా. అవును, ప్రాపర్ షూటింగ్ స్టార్ట్ చేసి 4 years అయింది మయా. ఒకసారి ఏమో ఇది పక్కన పెట్టు, మేళా గురించి ఆపాడంట. సీజన్స్ బట్టి అట్లా తీసుకున్నారంట కదా. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ క్రౌడ్ ఫండింగ్ మూవీ రాది.
బికాస్ ఎవడు చేయలేదు క్రౌడ్ ఫండింగ్ అవన్నీ. ఎందుకు అంతెందుకు పెట్టారు అంటే క్రౌడ్ ఫండింగ్ అన్ని ఎందుకు అసలు? అంతే, ఇప్పుడు ప్రొడ్యూసర్ పక్కన పెట్టేస్తే క్రౌడ్ ఫండింగ్ మూవీగా ప్లాన్ చేసుకున్నారు, ఎవడు ఎంత ఇస్తే అన్నట్టు డొనేషన్లు బట్టి. ఆದ್ರೆ ఇప్పుడు ఈడు ఎలా చెప్పాడు, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ క్రౌడ్ ఫండింగ్ మూవీ అని. ఓకే, ఇట్స్ అన్ ఎలిమెంట్, ఇట్ యాడ్ అంటే అదొక యాడ్ ఆన్ అనమాట మూవీకి. ఇప్పుడు నేను ముందు ఎలా చెప్పా, ఇది ట్రైలర్ అనేది P6 ఫార్మాట్ లో రిలీజ్ చేశారు. ఫస్ట్ ఎవర్ P6 ఫార్మాట్ రిలీజ్ చేయడం అనేది ఒక ట్రైలర్, అది కూడా ప్రసాద్స్ లో అన్న వర్డ్ నా నోట్లో ఎట్లా వచ్చింది అట్లా కొన్ని సెట్ చేశారు అనమాట. ఫస్ట్ ఎవర్ అని కొన్ని విషయాల్లో సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సినిమా మీద ఉన్న యాంటిసిపేషన్ ఎక్కువ పెరుగుతుంది మనకి. యాక్చువల్లీ నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్రైలర్. ఎప్పుడో ఒకసారి చిన్నదేదో గ్లిమ్స్ కూడా కాదు, ఇంట్రోనో టైటిల్ ఏదో తీసుకొచ్చాడు, దించాడు. అప్పుడు చూసాను కానీ అప్పుడు ఏమంటలే మామూలుగా దించుతాడు కదా సినిమాలు. నేను చాలా షాక్ అయ్యాను రా కామిక్ కాన్ లో దీని టీజర్ రిలీజ్ అయినప్పుడు. అసలు క్వాలిటీ అవుట్పుట్ గానీ దోలు తీర్చాడు అసలు. ఈ ట్రైలర్ చూసాను, నీ రియాక్షన్ ఏంటి చెప్పు జనరల్ గా? అదే దోలు తీర్చాడు, ఇంకంతే, అంత మించి ఇంకోటి రియాక్షన్ లేదు. అంటే ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది రా నాకు విజువల్స్. కొందరు ఫ్యాన్స్ ఏమంటారు తెలుసా, ఓం కమింగ్ టు మై రూమ్ అని చెప్పి 2 డోస్ వేస్తున్నారు అది. అందుకే అడిగాను లేదు మరి అలా అయితే ఇప్పుడు సలార్ ఉంది, దానికి కూడా ఓం కమ్ టు మై ఫస్ట్ రౌండ్ రా, అది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్ ఉంది. హనుమాన్ చూసిన వెంటనే ఓం కమ్ టు మై రూమ్ అని అన్నారు. రే నీకు నెక్స్ట్ ఏ మూవీ వచ్చినా సరే ఓం కమ్ టు మై రూమ్ అంటారు. ఇంకా ఈ లెవెల్లో ఈ లెవెల్లో వస్తే కనుక అలానే అంటారు మరి. కానీ సినిమా అండర్ రేటెడ్ అయిపోకూడదు, అది ఒకటే. నా తెలిసి అవ్వదురా, ఎందుకంటే చాలా లేయర్స్ ఉన్నాయి మూవీలో. మనకు ట్రైలర్ లోనే కనిపిస్తుంది. అంటే లైక్ ఒకవైపు ఏమో ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లో చూపిస్తున్నాడు, ఒకవైపు ఏమో వీడి ప్రాబ్లం ఏంటో చూపిస్తున్నాడు, ఒకవైపు ఒక విలేజ్ లో ఒక డ్రామా చూపిస్తున్నాడు. అంటే లైక్ బోల్డ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది మూవీలో. స్టోరీస్ అన్ని మిక్స్ చేసి స్క్రీన్ ప్లే ఎలా తీసుకొస్తాడో మనకు తెలీదు, చూడాలి. ఆయన సినిమా లాస్ట్ ఇయర్ వచ్చింది, 1 year అయిపోయింది. దాస్ కా దమ్కి. ఇప్పుడు మరి ఈ డైరెక్టర్ ఇంత ముందు ఏ మూవీస్ చేయలేదు కదా, ఇది కూడా ఈ డైరెక్టర్ డెబ్యూటెంట్. షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, సై షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది, అది పెద్దగా అర్థం కాదు, బట్ అది అండర్ రేటెడ్ అయిపోయింది. చంద్రశేఖర్ గారు ఏమంటున్నారంటే, థ్యాంక్ యూ గైస్, వీఆర్ గ్లాడ్ యూ లైక్ ద ట్రైలర్, బాయ్ అని చెప్పారు. థ్యాంక్ యూ బ్రో. ఎస్పెషల్ గా ట్రైలర్ లో కొన్ని దగ్గరలో అంటే కొన్ని ప్లేసెస్ లో అంటే ఇంకా విజువల్స్ చెత్తకేసాడు రా అన్నవి ఏంటంటే, ఫస్ట్ లోని ఇట్లా లైన్ వచ్చి జంప్ చేయడం, వీడికి ఇట్లా రోమాలు చూపించి వాడికి ఏదో అవుతుంది అని చూపించి మొత్తం స్కిన్ అంతా బ్లాక్ గా అయిపోతుందని చూపించాడు చూసావా. మళ్ళీ తన పేరు శివస్ డమెండర్ క్యారెక్టర్ ఇట్లా వాటర్ పోస్తున్నప్పుడు ఒక కట్ ఆ సీన్, మళ్ళీ చాందిని చౌదరి వచ్చిన దగ్గర నుండి వీళ్ళిద్దరూ ఎక్స్ప్లోర్ చేస్తూ హిమాలయస్ లోకి వెళ్తూ ఆ సీన్స్ అన్ని ఇంకా అసలు పీక్స్ ఉన్నాయి. ఇప్పుడు డిఓపి ఎవరు చూడు ఒకసారి, విశ్వనాథ్ రెడ్డి సిహెచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్. చాలా నచ్చింది నాకైతే. ఆల్సో విఎఫ్ఎక్స్ ఫస్ట్ విద్యాధర్కి విజన్ కి ఇవ్వాలి, ఆ విజన్ లేకపోతే ఇదంతా చూపించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అవుతుంది. వృత్తికి న్యాయం చేస్తాను సందేహం కనిపిస్తుంది కదరా. ఓకే ఒప్పేసుకుందా, విఎఫ్ఎక్స్ ఇస్ గ్రేట్. నాకు తెలిసి విశ్వక్సేన్ కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది మూవీ. అవ్వాలనే కోరుకుంటున్నాను.